27న జరుగుతున్న విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తీర్మాన్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ప్రజలను ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన మరి పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ చర్చించుకోవడానికి మనం సమావేశమయ్యాము. మరి మనందరికీ తెలుసు, మన తీర్మాన్ మల్లన్న గారు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యి ఆయన అసలు పేరు మర్చిపోయి తన పేరే తీర్మాన్ మల్లన్నగా మార్చుకున్నారు. నిజమైన ప్రశ్నించే గొంతు కంటే ఆయనే. ఎందుకు అంటే ప్రజల్లో సామాన్య ప్రజలు చదువురాని వాళ్ళకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఆయన గత ప్రభుత్వం చేసిన అవినీతిని అక్రమాలని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి వారి ద్వారానే మనకి ఈ జరిగిన అవినీతి కానీ అక్రమాలు కానీ మరి అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం, మరి డైరెక్ట్గా ఎన్ని కేసులు పెట్టినా జైల్లో పెట్టినా కూడా ఆయన బెదరకుండా మళ్ళీ బయటకు వచ్చి ప్రజల పక్షాన పోరాడడం, అలాగే మరి ఎంతోమంది పేద ప్రజలకి సేవ చేయడము, కొంతమంది పిల్లలకి 250 మంది దాకా ఆపరేషన్లు చేయించడం, ఇలాంటి మంచి పనులన్నీ చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతో కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కనుక సామాన్య ప్రజల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, తర్వాత ఉద్యోగుల కష్టాలు, మరి రైతులు కానీ ప్రతి ఒక్కరి కష్టాలు తెలిసిన మనిషి కనుక అలాంటి మంచి వ్యక్తిని మనం కనుక ఎమ్మెల్సీ చేసుకుంటే ఇవాళ మరి అన్ని కష్టాలు తెలుసు కనుక ఆయనకు అవగాహన ఉంది కనుక అందరి సమస్యలు పరిష్కరిస్తారు. మరి స్వయంగా ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి అన్ని సానుకూలంగా పరిష్కరిస్తానని ఆయన మొన్న వచ్చిన మీటింగ్లో కూడా చెప్పారు. మొన్నే చూసాం ఆయన తరహా ఎలా ఉంది అంటే ఎవరు ఏ ప్రాబ్లమ్స్ చెప్పినా నోట్ చేసుకుంటున్నారు, వెంటనే దాని గురించి ఆలోచిస్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేస్తానని భరోసా కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మనం గత ఎమ్మెల్సీని చూసాము, ఆయన 3 సంవత్సరాలకే ఆయన తన స్వార్థం కోసం రాజీనామా చేసి మరి అందరినీ కూడా ఓట్లు వేసిన వాళ్ళందరినీ మోసం చేసి మరి నట్టేట ముంచి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి కాదు మల్లన్న గారు. మరి ఆయన ఏదైతే మాట చెప్తారో దానికోసం నిలబడే వ్యక్తి కనుక ఆయనని మంచి మెజార్టీతో గెలిపిద్దాము. ఆయన సీరియల్ నంబర్ 2 మీద మొదటి ప్రాధాన్య గుర్తు 1 వేసి ఆయన మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి అలాగే ఇవాళ జరిగిన టీఆర్ఎస్ వాళ్ళ సమావేశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధి మేము చేసి చూపిస్తున్నందుకు ఓర్వలేక ఎన్నో అవాకులు చెవాకులు పేరుతున్నారు, అసత్య ప్రచారాలు చేయాలని చూస్తున్నారు. కానీ ఎవరు నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే గత 5 నెలల కింద జరిగిన ఎలక్షన్లలోనే వాళ్ళ మోసాలు గ్రహించి వాళ్ళ దౌర్జన్యాన్ని సహించలేక నాకు మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి తిరుగులేని గుణపాఠం నేర్పారు. అయినా సరే వాళ్ళు మరి కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు మన ముందుకు వచ్చి అవాస్తవాలు చెప్పి నిజాలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ సత్తుపల్లి ప్రజలు ఎంతో విజ్ఞులు, వాళ్ళు ఏది నిజము ఏది కాదు అని తెలుసుకోగలరు కనుక వారు ఎవరు నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు కనుక మీరు ఇక నుంచి అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఎవరైనా మంచి చేస్తుంటే మరి అందులో మంచిని గ్రహించి వాళ్ళని ప్రోత్సహించాలని, మీరు ఇంకా మారాలని కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఒక్కసారి తీర్మాన్ మల్లన్న గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.